హే అమిగోస్! 'కింగ్డమ్' ట్రైలర్ వచ్చింది. ట్రైలర్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ మిస్ అవ్వకూడదనుకుంటే వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు లేట్ లెట్స్ బ్రేక్ డౌన్ ది హిడెన్ డీటెయిల్స్. ట్రైలర్ స్టార్టింగ్‌లో విజయ్‌ని అండర్ కవర్ ఆపరేషన్స్ కోసం ఖైదీగా జైలుకి తీసుకొచ్చారు. ఇక్కడ వర్షం పడుతుంది. బట్ ఇక్కడ చూస్తే పైనుంచి కిందకి ఎవరో మంటలు పడేస్తున్నారు. నెక్స్ట్ బోర్డ్ పైన విజయ్ నేమ్ బైరెడ్డి సూర్య అని ఉంది. సో ఇదే మూవీలో తన నేమ్. బోర్డ్ పైన రాసిన లాంగ్వేజ్ శ్రీలంకలోని సిన్హాల అనే లాంగ్వేజ్. యాక్చువల్‌గా శ్రీలంకలో 2 మెయిన్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి తమిళ్, ఇంకోటి సిన్హాల. అండ్ ఇక్కడ పైన చూస్తే హైట్ 6'2" చూపించారు. బట్ యాస్ పర్ గూగుల్ తల్లి విజయ్ దేవరకొండ హైట్ 5'10" to 5'11". సో సూర్య అనే క్యారెక్టర్ మూవీలో 6 ఫీట్ అబోవ్ ఉండబోతున్నాడు. అండ్ ఇక్కడ ఈ షాట్‌లో బోర్డ్ పైన చందన బ్రదర్స్ అని తెలుగులో రాసుంది. సో విజయ్ ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆంధ్రాలో కానిస్టేబుల్ శ్రీలంకకి స్పైగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక్కడ ఒక తెగకి అండ్ ఆర్మీకి ఫైట్ జరుగుతుంది. వాళ్ళు ఇండియన్ ఆర్మీ కాదు బ్రిటిషర్స్. బ్యారెల్స్ పైన ఈస్ట్ ఇండియా కంపెనీ అని రాస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ ఎంపైర్ అని. అండ్ పైన ఫ్లాగ్ చూడొచ్చు. బేసికల్లీ ఇది న్యూ బ్రిటిష్ ఫ్లాగ్ కాదు. ఈ టైప్ ఆఫ్ ఫ్లాగ్‌ని అరౌండ్ 1800స్‌లో యూజ్ చేసేవాళ్ళు. అంటే ఇది నేను చెప్పింది కాదు వికీపీడియా చెప్పింది. సో, మేబీ ఈ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ 1800s పీరియడ్‌లో జరుగుతుంది. ఇది డీటెయిలింగ్ గాదు. నాకీ షాట్ బా నచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది మూవీలో. అండ్ ఈ సీక్వెన్స్ జరుగుతుంది ప్రెజెంట్ టైమ్ లైన్‌లోనే. ఇక్కడ బోర్డ్ పైన 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. సిన్హాల, తమిళ్ అండ్ ఇంగ్లీష్. బ్రిటిష్ టైమ్ పీరియడ్ తర్వాత కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గూడా ఉంది. అండ్ ఇక్కడ లారీ పైన లంక అని రాస్తుంది. విచ్ మీన్స్ శ్రీలంక. ఇక్కడ జూమ్ చేస్తే ఈ బ్లూ కార్ దగ్గరే ఈ ఫైట్ జరుగుతుంది. టీజర్‌లో షీల్డ్‌ని హ్యాండ్‌తో పట్టుకొని బుల్లెట్స్ నుంచి కాపాడుకునే సీన్ గూడా ఈ డ్యామ్ మీదే. ఇక్కడ విజయ్ కళ్ళలో ఇంటెన్సిటీ చూడొచ్చు. ఈసారి యాక్టింగ్ ఇరగొట్టేసేలా ఉన్నాడు. ట్రైలర్‌లో ప్యారలల్ షాట్స్ బావున్నాయి. 'అన్న' అనే సాంగ్‌లో చిన్నప్పుడు దెబ్బలు తగలకుండా కాపాడిన వాళ్ళ అన్నే ఇప్పుడు తనని కొట్టడం అనేది బా చూపించారు. ఈసారి ఇద్దరు బ్రదర్స్ మధ్య ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా చూపిస్తే మూవీ ఖచ్చితంగా హిట్ అవుద్ది. 'జెర్సీలో' గూడా చూసాం. గౌతమ్ ఫాదర్ సన్‌కి మధ్య ఉన్న ఎమోషన్‌ని చాలా బా చూపించారు. ఈసారి గూడా ఇట్ విల్ వర్కౌట్ అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కార్ నంబర్ ప్లేట్ పైన 377890 అని ఉంది. 37 అనేది శ్రీలంక రిజిస్ట్రేషన్ నంబర్ సీరీస్. 2000 తర్వాత ఈ నంబర్ సిస్టమ్ ఆపేశారు. సో, ఈ షాట్‌లో ఉన్న కారు 2000కి ముందుది. ఈవెన్ ఇక్కడ విజయ్ బ్యాక్ సైడ్ కార్ గూడా ఓల్డ్ మోడల్. ఇక్కడ మాత్రమే కాదు ట్రైలర్‌లో ఆల్‌మోస్ట్ అన్ని కార్స్ అలానే ఉన్నాయి. సో, మేబీ మూవీ టైమ్ లైనే బిఫోర్ 2000 అయ్యుండొచ్చు. సో, మూవీ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. అసలు టైమ్ లైన్ ఏంటి అని. 'కింగ్డమ్' టైటిల్ చూడటానికి హిస్టరీ బుక్స్‌లోని పేజెస్ లాగా ఉంది. ఇది హిస్టరీలో తెగలకి, ప్రెజెంట్ డేకి ఉన్న కనెక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. 'ఎ కింగ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్ ఈస్ రైజ్డ్ అగైన్ ఇన్ ప్రెజెంట్ వరల్డ్' అని సింబాలిక్‌గా చూపించుంటారు. ఇది మా థియరీ మాత్రమే. ఈసారి చూడాలి విజయ్ దేవరకొండ గారు కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా అని. గౌతమ్ తిన్నూరి గారి మీద నమ్మకం ఉంది. మంచి ప్రొడక్ట్ ఇస్తారని. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నవీన్ నూలి ఎడిటింగ్ అండ్ విజువల్స్ అన్నీ బావున్నాయి. హోపింగ్ ఫర్ సక్సెస్ ఆఫ్ 'కింగ్డమ్' మూవీ. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాం. మేము ఇంకా ఏదైనా డీటెయిల్‌ని మిస్ చేసుంటే కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.